లక్ష్మీదేవిని స్మరించుకొని ఆ కొబ్బరికాయను నీటిలో జారవిడవండి. మీరు అనుకున్న కోరిక తీరుతుంది. పసుపు వత్తులతో 5 గురువారాలు ఆవు నెయ్యితో లక్ష్మీదేవి వద్ద దీపం పెట్టి కనకదార స్తోత్రాన్ని పఠించండి. అలాగే చీమలకు చక్కెర వేస్తుండడం వల్ల అప్పుల బాధలు త్వరగా తీరుతాయి. ఉదయం నిద్రలేవగానే 2 అరచేతులు దగ్గరగా చేసి అందులో చూడండి. విష్ణు మహాలక్ష్మిల అనుగ్రహం పొందడమే కాకుండా అప్పుల బాధ తీరి మీ వ్యాపారం లాభసాటిగా జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక సందర్భంలో అప్పులు చేసే ఉంటారు. వ్యాపార అవసరాల కోసమో, వ్యక్తిగత అవసరాల కోసమో, మరేదైనా కారణం కోసమో అప్పులు చేయడం సహజం. అయితే కొందరు తీసుకున్న అప్పులను తీర్చడానికి నానా బాధలు పడుతూ ఉంటారు. అయితే కొన్ని రకాల నియమాలను పాటించడం ద్వారా అప్పుల బాధ నుండి బయటపడవచ్చు అంటున్నారు పండితులు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి బుధవారం 2 చిన్న చిన్న ఖాళీ కుండల్లో ముద్ద కర్పూరం వెలిగించి వాటిని ప్రవహిస్తున్న నీటిలో వదిలేయండి. ఇలా 6 వారాల పాటు చేస్తే చాలు, మీ వ్యాపారం మంచి లాభాల బాట పడుతుంది. పీచు తీసిన ఒక కొబ్బరికాయను కుంకుమ బొట్టు పెట్టి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని స్మరించుకొని ఆ కొబ్బరికాయను నీటిలో జారవిడవండి. మీరు అనుకున్న కోరిక తీరుతుంది. పసుపు వత్తులతో 5 గురువారాలు ఆవు నెయ్యితో లక్ష్మీదేవి వద్ద దీపం పెట్టి కనకదార స్తోత్రాన్ని పఠించండి. అలాగే చీమలకు చక్కెర వేస్తుండడం వల్ల అప్పుల బాధలు త్వరగా తీరుతాయి. ఉదయం నిద్రలేవగానే 2 అరచేతులు దగ్గరగా చేసి అందులో చూడండి. విష్ణు మహాలక్ష్మిల అనుగ్రహం పొందడమే కాకుండా అప్పుల బాధ తీరి మీ వ్యాపారం లాభసాటిగా జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.